ఇంకోటి ఏం చెప్పావు ఒకసారి చేపట్టు ఒకసారి. అది ఒకరోజు ఏమన్నా తెలుసా, అది సడన్గా ఏమనిపించింది దానికి, క్లాస్కి అమ్మ సీరియస్గా వెళ్తుంది, వెళ్తూ ఉంటే తను సడన్గా లేచి, మీ అందరికీ తెలుసా గత జన్మలో మాస్టర్కి నేను మేడం అని చెప్పింది. తను మేడం అని చెప్పింది. అంటే అరే నేను గుర్తుపట్టలేదు, నువ్వెలా గుర్తుపెట్టావంటే నాకు అంత గత జన్మ బాగా గుర్తుంది అన్నారు. కానీ నిజం చెప్పనా, ప్రసాద్ గారితో తనకి ఎంత బాండింగ్ ఉన్నది నేను జర్నీలో చూశాను. నేను తెలుసు కూడా, నాకు నన్ను ఒక రకంగా ఏంటంటే ప్రసాద్ని నాలో చూసుకుంటుంది అంతే. దీని క్లారిఫికేషన్, దీని వివరణ. అంటే నన్ను చూస్తే వాళ్ళ ఫాదర్ని చూసినట్టు అనిపిస్తుంది అనమాట. ఏంటంటే పిల్లలే నా ప్రపంచం. నేను ఎక్కువ స్టాఫ్ అందరూ కూడా తెలుసు, వాళ్ళతో కంటే నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది వాళ్ళతోటే తింటాను, వాళ్ళతోటే ఉంటాను, వాళ్ళందరికీ తెలుసు. బట్ ఇంకో ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ఇస్తాను. ఏంటంటే ఆయన చూశారు ఏంటి ఇంత రెస్ట్రిక్షన్స్ అని, అక్కడ చూశాను ఆశ్చర్యపోయారు. ఇదేంటిది టీచర్స్ నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్స్ వస్తే వాళ్ళని వేరేగా పెట్టారన్నారు. బట్ మీ అందరికి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రాష్ట్ర స్థాయికి చాలామంది పేరెంట్స్ భయపడతారు. అమ్మ ముఖ్యంగా మీకు చెప్పాలి, ఆడపిల్లలు పంపించేటప్పుడు పైకి పంపించేటప్పుడు, అందులో ముఖ్యంగా జెంట్ టీచర్స్తో పంపించేటప్పుడు భయపడవచ్చు కొంతమంది. లేదు మా మీద చాలా నమ్మకం ఉంటుంది, అది వేరే, బట్ చాలా భయపడవచ్చు. కానీ బట్ మీకు చెప్పనది ఆయన చూశారు కల్లారా. మేము వెళ్ళగానే ముందు ఇమ్మీడియట్గా అమ్మాయిలు ఇద్దరిని కూడా వేరే రూమ్కి పంపించేశారన్నమాట. ఎక్కడైతే గవర్నమెంట్ తీసుకునే బాధ్యత అనమాట. ఆషామాషిగా ఏముండదు, అది ఏదో ఎవరికన్నా పంపించేశారు ఏదో అయిపోయింది లేదు. మేము చెప్పిన తర్వాత రెండో రోజు అయితే 10 కిలోమీటర్ల దూరం తగిలేశారు మమ్మల్ని. ఆయన అయితే అన్నారు ఇదేంటి ఇది, నేను ఫాదర్ని మీరు టీచరు, మన నుంచి పిల్లల్ని వేరు చేయాలి. అది అంతా రాత్రే పగల మళ్ళీ హ్యాపీ తిరిగి వాళ్ళు అందరం కలిసి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ పేరెంట్స్ చెప్పండి అలాంటిది ఏమి ఉండదు. అక్కడ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది అక్కడ అట్మాస్ఫియరు. ముఖ్యంగా పైకి వెళ్తున్న కొద్ది మరి పుదుచ్చేరి వెళ్తారు, రేపు పొద్దుట ఢిల్లీ వెళ్తారు, అక్కడ మరి ఎంత భద్రత ఉండాలి. కాబట్టి భద్రత విషయంలో మీరేమీ భయపడక్కర్లేదు, గవర్నమెంట్ అంత సెక్యూరిటీ తీసుకుంటుంది ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో. కాబట్టి దర్జాగా మీరు రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అర్థమవుతుంది కదండి. అమ్మాజీ మేడం గారు అప్పుడు మన పిల్లలకి అప్పుడు ఏంటంటే చూసుకున్నారు. అమ్మాజీ మేడం తన ప్రసాద్కి కూడా ఒకప్పుడు వాలంటీర్గా వర్క్ చేసినప్పుడు టీచరు, తర్వాత నాకు కొలీగు, ఇక్కడ మండలంలో వర్క్ చేశారు, ఏర్నాల్లో వర్క్ చేశారు. అదే ఆవిడ చూసుకున్నారు అన్నమాట పిల్లలు ఇద్దరిని అనమాట. ఇది ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది.